హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది. ఇది ఒక స్పూన్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే రిచ్ ప్రోటీన్ అండి. సూపర్ టేస్టీ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్. మంచి ప్రోటీన్ అందుతుంది. ప్రోటీన్, కాల్షియం. రండి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా బాదం పప్పులు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు ఇవి వాటర్ పోసుకొని రాత్రి అంతా నానబెట్టుకుందాం. ఇదిగోనండి రాత్రి నానబెట్టిన బాదం పప్పులు చక్కగా కడిగేసుకొని చెక్కు తీసుకొని ఇలాగా ఇవి కూడా క్లాత్ మీద వేసుకొని వాడేసుకోవాలండి. ఇలాగ బాదం పప్పులు తడి తేమంతా పోయేంత వరకు ఇట్లాగా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా కడిగి చక్కగా ఇలాగా బట్ట మీద వేసుకుంటా నీరు లాగేస్తుంది. బాదం పప్పులు ఇవన్నీ ఇవి కొంచెం ఆరిన తర్వాత ఇవి ఎండలో పెడతానండి. ఎండలో పెట్టాక చూపిస్తాను. ఇవిగానండి ఎండలో పెట్టా. ఇవి బాగా ఎండాలి. సాయంత్రం వరకు బాగా కరకరలాడేలాగా ఎండిపోవాలన్నమాట. ఇది ఎండు ఖర్జూరం మన ప్రోటీన్ పౌడర్కి స్వీట్గా ఉండడం కోసం పంచదార అవి వాడకుండా, బెల్లం వాడకుండా ఈ ఎండు ఖర్జూరం గింజలు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇది కూడా ఎండలో పెట్టుకుందాం. ఇదిగోనండి హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీను. ఇవి మనము చక్కగా నానబెట్టి ఎండబెట్టుకున్నాం కదా, చూసారా ఎంత చక్కగా ఎండిపోయినాయో. ఈరోజు అసలు సరిగా ఎండలేదండి. ఎండవేమో అనుకున్నా కానీ బాగానే ఎండిపోయినాయి. తర్వాత ఎండ వచ్చింది రండి 11 కాడి నుంచి బాగుంది. చక్కగా ఎండిపోయినాయి, గలగల ఎండిపోయినాయి. చూసారా అయ్యోండి. ఎండు ఖర్జూరం కూడా ఎండిపోయినాయి. బాదం పప్పులు ఇదిగోనండి, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, జీడిపప్పులు, మఖాన, పిస్తా పప్పులు, వాల్నట్స్, ఖర్జూరం, బాదం పప్పులు ఇవన్నీ కలిపి మనం ఇవి ఒక్కొక్కటి విడివిడిగా చక్కగా వేయించుకుందాం రండి. ముందుగా బాదం పప్పులు వేయించుకుందాం. ఇప్పుడు గుమ్మడి గింజలు ఇదే విధంగా లాస్ట్లో ఖర్జూరమును యాలకులు కూడా వేసుకుందామండి. ఒక 5-6 కాయలు. ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిదన్నమాట. ఇదిగోనండి ఇవన్నీ చక్కగా వేయించేసాను, కొంచెం చల్లారినవి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకొని పౌడర్ వేసుకుందాం. ఇందులో అవిసె గింజలు కూడా వేసుకోవచ్చండి. కాదే నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కనుక అవిసె గింజలు ఎక్కువ నిల్వ ఉండదండి పొడి, అందుకనే నేను వేయలేదు. మీరు కొంచెంగా వేసుకుంటే కనుక వేసుకోండి అవి కూడా. ఇదిగోనండి జల్లెడ పెట్టాను, రవ్వ జల్లెడ ఉంటుంది కదా, రవ్వ దాంతో పెట్టాను. ఇదిగోండి ఈ మురియాలన్నీ మళ్ళీ ఒక్కసారి మనం జార్లో వేసుకొని మెత్తగా పట్టేసుకొని కలిపేసుకోవచ్చండి. ఇక మళ్ళీ జల్లించక్కర్లా, మెత్తగా పట్టుకొని మొత్తం అంతా కలిపేసుకోవచ్చు. ఇది మెత్తగా పట్టుకున్నాక కొద్దిగా తీపి తగ్గిందండి, కొంచెం పటికి బెల్లం వేస్తున్నా.
మళ్ళీ ఎండలో పెట్టి ఖర్జూరం ఇవన్నీ చేయాలంటే ఎండ కూడా సరిగా ఉండడం లేదండి. అందుకే కొంచెం పటికి బెల్లం వేసుకోవచ్చు. పటికి బెల్లం వేసాను. ఇదిగోనండి మన హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయిందండి. సూపర్గా. ఇది కొంచెం చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత మనం ఇదిగోనండి గాజు దాంట్లోనన్నా తీసుకోవచ్చు. ఇది టప్పర్వేర్ది. ఈ టప్పర్వేర్ దాంట్లో తీసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 1 ఇయర్ అయినా ఉంటుందండి. 1 సంవత్సరం పాటైనా ఉంటుంది. కాకపోతే మన దగ్గర అయిపోతుందండి, 2-3 నెలలు అయిపోతుంది. అట్లాగా చేసుకుంటే ప్రోటీన్ పౌడరు పిల్లలకి చక్కగా పాలల్లో కలిపి పెద్దవాళ్ళకి కూడా తాగొచ్చండి. పాలల్లో కలుపుకొని మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం.